నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. ఎగ్జామ్స్ లేకుండా నోటిఫికేషన్ అయితే ఒకటి విడుదల అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ దీనికి సంబంధించిన న్యూస్ ఏంటి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎవరెవరికి అర్హత ఉందని అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఏంటి సార్? అసలు పోస్టల్ డిపార్ట్మెంట్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ని ఫిల్ చేయటం కోసం ఇండియా పోస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చిందండి. ఓకే, ఏంటి సార్ ఆ పోస్ట్ అసలు? ఇందులో 3 ఉన్నాయి. ఒకటి BPM అంటాం, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. రెండోది ABPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఓకే. మూడోది డాక్ సేవక్. సో ఈ నోటిఫికేషన్ పేరే GDS, గ్రామీణ్ డాక్ సేవక్. ఓకే. సో విలేజెస్లో ఉండే మన పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ ఆఫీసెస్, వాటిల్లో ఉండేటటువంటి 3 పోస్టులు. వీటిని ఫిల్ చేయడం కోసం ఇండియా లెవెల్ మొత్తం మీద కలిపి 25,000 వేకెన్సీలు వచ్చినాయి. 2026 జనవరిలోనే సేమ్ GDS నోటిఫికేషన్ వచ్చింది 28,000 తోటి. అప్పుడు ఇప్పుడు మరలా 25,000 వేకెన్సీస్ కోసం మళ్ళీ రెండో నోటిఫికేషన్ వచ్చింది. దీనిలో రిటర్న్ ఎగ్జామ్ ఏమీ ఉండదండి. కేవలం 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకొని మెరిట్ బేసిస్ మీద కేటగిరీ వైజ్గా మీకు వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు. సో దీనిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 918 పోస్టులు వచ్చినాయి. అలాగే తెలంగాణకి క్లోజ్ టు 420 వేకెన్సీస్ వచ్చాయండి. ఇది జస్ట్ మనకి 10th క్లాస్లో వచ్చిన మార్కుల్ని మనం అప్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. మన ఊరిలో మన కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకొని మన ఊరిలో వేకెన్సీలు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకుంటే కనుక ఉన్న వాళ్ళల్లో, అప్లై చేసిన వాళ్ళల్లో టాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది. మినిమం ఏజ్ 18 years అండి. గుడ్ థింగ్ ఏంటి అని అంటే మాక్సిమం ఏజ్ ఈజ్ 40 years. సో చాలా మందికి అర్హత ఉంది, చాలా మందికి ఎలిజిబిలిటీ ఉంది. అంటే 10th క్లాస్ ఒక 20 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల క్రితం మా మదర్ ఫాదర్ లాంటి ఏజెస్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ కనిపిస్తుంది. సో స్పెషల్లీ ఇట్స్ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ ఉమెన్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నవారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఊర్లోనే ఉంటుంది, అక్కడే వర్క్ ఉంటుంది. 10th క్లాస్లో మార్కుల్ని బేస్ చేసేసుకొని ఇచ్చేస్తారు. సో మినిమం 18 years అండి, మాక్సిమం 40 years. ఇది నేను చెప్పింది జనరల్ కేటగిరీ వారికి. ఇది కాకుండా మనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో OBC కేటగిరీ, SC ST ఏజ్ రిలాక్సేషన్స్ అవన్నీ దీనికి అప్లై అవుతాయి. సో ఇండియా పోస్ట్ GDS online.gov.in ఇది వెబ్సైట్. దీనిలోకి వెళ్ళి GDS గ్రామీణ్ డాక్ సేవక్ ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి దానికి అప్లై చేసేసినట్లయితే కనుక 31st August నుంచి అప్లై చేయొచ్చండి. August 31st నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. 19th September వరకు టైం ఉంది. ఈ 20 days గ్యాప్లో ఆన్లైన్లో ఫస్ట్ అప్లికేషన్ పూర్తి చేసేయాలి, ఆన్లైన్లోనే ఫీజు కట్టేయాలి, ఎగ్జామినేషన్ ఫీజు. ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి మనకి 21st September వరకు టైం ఉంది. బట్ 19th September లోపే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా జరుగున్నట్లయితే కనుక September 23, 24 ఈ 2 తారీఖుల్లోపు ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు. మనం ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేసినట్లయితే కనుక వాటిని కూడా సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాత రోజుల్లో అయితే పర్సంటేజ్ ఉండేదండి, ఇప్పుడేమో గ్రేడింగ్ ఉంది. సో CGPAని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది కూడా మనకి నోటిఫికేషన్ లోనే ఇచ్చారు. CGPA into 9.5, 9.5 చేస్తే పర్సంటేజ్ కన్వర్షన్. సో ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో 10th క్లాస్లో వారికి ఇందులో ఉద్యోగం వచ్చేస్తుంది. మీ ఊరిలోనే పనిచేయచ్చు అండ్ సాలరీస్ కూడా నాట్ బ్యాడ్. ఎంత ఉండే అవకాశం ఉంటుంది సార్? డాక్ సేవక్కి తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి 10,000 నుంచి స్టార్ట్ అవుతుందండి, అప్ టు 25,000. మంచి సాలరీ. అదే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి అయినట్లయితే కనుక 12,000 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 29,000. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే రోజు మొత్తం పని కూడా ఉండదండి. పోస్ట్ ఆఫీసెస్ లో రోజు మొత్తం కూడా పని ఉండదు, ఊర్లోనే పని ఉంటుంది. అది కూడా రోజు మొత్తం ఉండదు, అందరూ మనకి తెలిసిన వాళ్ళతోటే ఉంటుంది. కాబట్టి 10th క్లాస్లో అందరికీ మ్యాథ్స్, ఇంగ్లీష్ కంపల్సరీగా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకొకటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కావాల్సింది ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్. ఎందుకంటే వాళ్ళు డే టు డే చేసేటటువంటి ఆపరేషన్స్లో కంప్యూటర్ అనేది కంపల్సరీగా, కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఉండాలి. సో ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ఈ గ్రామీణ యువత అనే కాదు,
40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఎవరైతే మహిళలు కానివ్వండి, సో ఇంట్లో ఖాళీగా ఉండకూడదు, నేను కూడా ఏదో ఒక వర్క్ చేయాలి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అనే మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరికి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. కాబట్టి ఇండియా పోస్ట్ లో ఉన్నటువంటి ఈ 3 వేకెన్సీస్కి ఆంధ్రప్రదేశ్ 900+ వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో 400+ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మంచి అవకాశం ఇది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసేసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు చెప్తూ ఉంటే నాకు బాగా అనిపించిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క ఉమెన్ ఏదో ఒక జాబ్ చేయాలనుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళ ఊర్లోనే ఉంటూ చేసుకునే ఆపర్చునిటీ, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటే చిన్న విషయం కాదు సార్. ఇది ఒక మంచి నోటిఫికేషన్ చాలా మందికి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, అది కూడా సొంత ఊరిలో. కాబట్టి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. ఈ ఇయర్ ఇది సెకండ్ టైం రావటం అవకాశం. కాబట్టి సొంత కాళ్ళ మీద నిలబడాలి, ఫ్యామిలీకి మనం కూడా సపోర్ట్ చేయాలి అని అనుకునేటటువంటి మనస్తత్వం ఎవరికి ఉన్నా సరే, ఏజ్ 10th క్లాస్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంది అంటే అప్లై చేసేయచ్చు. ఇంకొకసారి అడుగుతున్నాను, అది ఎలా అప్లై చేయాలి సార్? ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు, ఆ వెబ్సైట్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అంటే? ఇండియా పోస్ట్ GDS online.gov.in. ఓకే, సో మనం ఈ వెబ్సైట్ త్రూ అప్లై చేయాలి. థ్యాంక్ యూ సుధీర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.